అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ సభ్యులు గవిరెడ్డి రామానాయుడు వర్గం తమ నాయకుడికి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు. అదే కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. మాడుగుల కేంద్రం నుంచి మొదలుకొని చీటికాడ, దేవరాపల్లి, కేకోటపాడు మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం కేకోటపాడు మండలం రామానాయుడు కార్యాలయంలో ఆయనను కలిసి సభ నిర్వహించారు. సభలో పలువురు నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం రామానాయుడు మాట్లాడుతూ పార్టీ అభిప్రాయంతో పాటు కార్యకర్తల అభిప్రాయం కూడా తనకు వేదమని, పార్టీని తన అభిప్రాయం మార్చుకోకపోతే మార్చుకునే అవకాశం ఉందని, కావున పార్టీ తన అభిప్రాయాన్ని మార్చుకొని పార్టీ టికెట్పై పునరాలోచన చేయాలని, లేకపోతే కార్యకర్తల అభిప్రాయాన్ని తన అభిప్రాయంగా మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ఒకసారి నాయకత్వం
నిలబెట్టుకుంటే తప్ప మళ్ళీ మనకి ఈ నియోజకవర్గానికి మంచి రోజులు రావని మళ్ళీ మన నడుం కట్టి చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి బయట ఉన్న కార్యకర్తలు అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. బాబు చిన్నాడి గారు రావాలి. చివరావు నుంచి లింగాలు సోదర లోపల రావాలా. అలాగే బాబు మోహన మీడియా వాళ్ళు లోపల రమ్మను. మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని మాడుగుల నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. దాన్ని మరొకసారి పునరాలోచించి మన గవిరెడ్డి రామానాయుడు గారికి ఈ టికెట్ ఇవ్వాల్సిన ఉద్దేశంతోనే చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు మనందరము గుర్తించుకోవాల్సిన గుర్తించుకోవడంలో ధన బలముతో పాటు ప్రజాబలాన్ని మెండుగా ఉన్న వ్యక్తి మన గవిరెడ్డి రామానాయుడు గారు. అయితే మన మాడుగుల నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఉన్న సభ్యులతో మంచి సత్సంబంధాలను కలిగి ఉన్న వ్యక్తి మన రామానాయుడు గారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం విషయం ఏంటి అంటే, మన ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన మాడుగుల నియోజకవర్గంలో అత్యంత సింపతిని కలిగి ఉన్న వ్యక్తి మన రామానాయుడు గారు. అంటే ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తికి మానేసి వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడము అనేది సమంజసం కాదు. మరొక్కసారి పునరాలోచించి ఖచ్చితంగా రామానాయుడు గారికి టికెట్ కేటాయించాలి. అయితే బండారు సత్యనారాయణమూర్తి గారు రాజకీయాలు గుడ్ బై చెప్పి ఒక సామాన్య కార్యకర్తలాగే తెలుగుదేశం పార్టీకి నేను శ్రమిస్తానని చెప్పేసి ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా ఆర్ఎన్ఎస్లో కష్టపడి రామానాయుడు గారి టికెట్ వచ్చే వరకు మనందరం కష్టపడి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున బైక్ ర్యాలీకి వచ్చేసినటువంటి 4 మండలాల తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున రామానాయుడుకు మన మద్దతు తెలుపుతూ, రామానాయుడికి ఇవ్వాల్సిందిగా మనం ఆయనకి మద్దతు పలుకుతూ, ఇన్ని రోజులు ఆయన వెంట నడుస్తూ మనం ఆయనకి మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి ఇదే మాట మీద ఆయనకి టికెట్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉండి ఆయనకి టికెట్ వచ్చే వరకు అవేర్నెస్లో పనిచేసి ఆయనకి టికెట్ వచ్చి ఆయన ఎమ్మెల్యే చూసే వరకు ప్రతి ఒక్కరూ పోరాడి విజయం సాధించుకుందామని తెలియజేసుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుమ్మడి శ్రీరాము, వాకపల్లి గ్రామం, దేవరపల్లి మండలం, భీమాడుగు నియోజకవర్గం అండి. ఈరోజు రామానాయుడు గారి బైక్ ర్యాలీకి విచ్చేసిన 4 మండలాల జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను 2014 నుంచి జనసేన పార్టీకి అహర్నిశలో కష్టపడి ప్రజలందరికీ కూడా నాకు తోచిన సేవలు అందించాను. 4 మండలాలకి కూడా నాకు ముఖ పరిచయం ఉంది. లాస్ట్ వరకు జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తారని చెప్పేసి వినిపించారు. కానీ లాస్ట్ మినిట్లో పైలా ప్రసాద్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. కానీ ఆయన వెనకాతల క్యాడర్ లేదు, ఆయన వెనకాతల జనాలు లేదు అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే రామానాయుడు గారు గతంలో ఎమ్మెల్యే చేశారు, జిల్లా అధ్యక్షులు చేశారు, క్యాడర్ అంతా కూడా ఆయన వెనకాతలు ఉంది. మన జగదీష్ గారు అన్నట్టు ధనబలంతో పాటు ప్రజాబలం కూడా ఈ కాన్స్టిట్యున్సీలో చాలా అవసరం. ప్రజాబలం రామానాయుడు గారికి ఉంది. ఇవన్నీ వీళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం రామానాయుడు గారికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని చెప్పేసి అధిష్టానాన్ని నేను కోరడం జరుగుతుంది.
అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీకి అనేక రకాలుగా సహాయపడుతున్నారు. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి, ధన్యవాదాలు తెలుపుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా రైతుల కోసం, రైతాంగం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తన కష్టాజితాన్ని కోటాను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తే తగ్గి ఈ టీడీపీతో జతకట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ అని మాత్రం రామానాయుడు గారికి కేటాయిస్తే కంపల్సరీ గెలిపించి తీరుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నమస్కారం. ఈరోజు ఈ మాడుగుల నియోజకవర్గాన్ని అహర్నిశలు కూడా కష్టపడి పార్టీని ఇంతలాగా బలోపేతం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గౌరెడ్డి రామానాయుడు అనే ఘంటాప్రదంగా ఈరోజు మారుమోగుతుంది. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ లుక్ లోనో ఈ మాడుగుల నియోజకవర్గం టికెట్ అనేది చిన్నది పొరపాటు జరిగింది. దీన్ని 14వ తారీఖుని మీరు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి మండలంలో కూడా ఈవేళ నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికీ కూడా అధిష్టానం మీ టికెట్లో పొరపాటు జరిగిందని ఈవేళకి కూడా దీన్ని క్షమిస్తామని ఒక హామీ అయితే ఇవ్వలేదు. ఇంతవరకు కూడా మేము పోరాడాం. ఇంకొక 2-3 రోజులు చూస్తాం. ఎందుకంటే ఇవాళ పార్టీ అంటే ప్రాణం. అలాంటి ప్రాణం ఉన్నటువంటి కార్యకర్తలు ఈ రోజు మనోభావాలు దెబ్బతీసింది పార్టీ. అయినప్పటికీ కూడా 2-3 రోజుల్లో ఈ యొక్క సీఎం రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడి అవసరమైతే ఐవీఆర్ రిపోర్ట్ తెప్పించుకొని ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని వెలికి తీసి మళ్ళీ రామానాయుడు గారికి టికెట్ ప్రకటిస్తే ఇక్కడ 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచి దీని మూలంగా సీఎం రమేష్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. పొరపాటున ఏదైనా టికెట్ కానీ మార్చకపోతే మళ్ళీ మన ఎంపీ మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. దయచేసి ఈ కాన్స్టిట్యున్సీ అంటే అనకాపల్లి నియోజకవర్గాన్ని పాడు చేయొద్దని పెద్దలకి ముఖ్యంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు రామానాయుడు గారు అహర్నిశలు కూడా కష్టపడి ప్రతి కార్యకర్త వెనకాల కూడా తిరిగి ఈవేళ చాలా మంది భోజనాలు కూడా తినకుండా ఈవేళ ముసలోళ్ళు ఉన్నారు. అయ్యో రామానాయుడికి అన్యాయం జరిగిందా? ఎందుకు జరిగిందంటే ఈవేళ కారణం చెప్పలేక తెల్ల మొగాలు వేసుకొని చూస్తున్న పరిస్థితి ఈవేళ గ్రామ నాయకులందరికీ ఉందా లేదా? ఇది మనం మాట్లాడుకునేది వాస్తవం. ఈదిలోకి వెళ్తే చాలు ఏం జరిగింది, టికెట్ మారిందా అని అడుగుతున్నారు. మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. మరి మా యొక్క వినపం జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి మీరు 2-3 రోజుల్లో టికెట్ అనౌన్స్ చేయకపోతే మేమే అభ్యర్థిని టికెట్ ఇచ్చి మేమే గెలిపించి నీకు కానుక పంపిస్తామని ఈ రోజు గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు మనమే సరిదిద్దాల. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బిజీ టైము. ఒకవేళ టికెట్ సరి చేయకపోవచ్చు. మరి ఇంతమంది నాయకులు మనం సరిచేసి మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా మనల్ని పంపిస్తే వద్దంటాడా? రామానాయుడు ఎమ్మెల్యేగా చేసి దయచేసి ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా వెనకాల నిలబడి గంటాపదంగా గెలిపించి తెలుగుదేశానికి అప్పచెబుతామని మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వేళ మనంతా కూడా అభిమానంతో ఎండను కూడా లెక్క చేయకుండా నడుం బిగించి అన్ని గ్రామాల నుంచి, మాడు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి, అటు మాడుల హెడ్ క్వార్టర్ నుంచి ఇటు కోటపాడు వరకు, చీడికాడ, దేవరాపల్లి, కోటపాడు వరకు బైక్ ర్యాలీ సుమారు 500 బైకులతో 1000 మంది ముఖ్య నాయకులు అందరూ కూడా నడుం బిగించాం. ఎందుకంటే మా నియోజకవర్గ అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసింది. మనది వరాలు చేయాలా అంటే సుమారు 12 రోజులైంది అభ్యర్థి ప్రకటించి. గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులకు కానీ, జనానికి కానీ, పార్టీ అభిమానులకు కానీ ఎవరికి చైతన్యం లేదు. ఎవరు నడుం బిగిద్దామని ఎవరు ముందు రావట్లేదు. గెలుపుకు పార్టీకి జవసత్వాలు నింపిన వ్యక్తి ఒక్క రామానాయుడు గారు మాత్రమే. అలాంటి వ్యక్తి జనాకర్షణ, జనాదరణ, అభిమానం, పార్టీ మీద మక్కువ ఉన్న ప్రజలందరూ కూడా మక్కువ ఉన్న వ్యక్తిని మానేసి
వేరే మార్గంలో టికెట్ ఇచ్చారని మనందరి తాలూకా అభిమతం ఉద్దేశం. అయితే నేను చెప్పేది ఒకటే, వేళ మనందరం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కింద ఉన్నాం. పార్టీ మనుషులమే, పార్టీ గెలుపు కోసం కృషి చేసే వాళ్ళమే. అయినా కానీ గెలిచే వ్యక్తికి, జనాదరణ వ్యక్తికి మరొక్కసారి పునరాలోచన చేసి టికెట్ మార్చాలని మనందరి ఉద్దేశం. ఇవాళ అనుకుంటున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది అధికారానికి. అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు బీజేపీ కానీ, 3 పార్టీల తాలూకా శక్తి మూకమ్మడిగా కోకట వేలతో వైసీపీని పెగిలించాలని కంకణం కట్టింది. కానీ ఇక్కడ మనకక్కడ ఆ సరదా లేదు. ఆ సరదా దురద మళ్ళీ రావాలంటే పునరావృతం చేసి మళ్ళా రామానాయుడికే టికెట్ ఇవ్వాలి. మాడుగుల్లో జవసత్వాలు వస్తాయి. ఇవాళ డబ్బు ఒక్కటే క్రైటీరియా కాదు, వ్యక్తిని చూడాలి. జనతాలుగా మన్నించే, మాటను మన్నించే వ్యక్తిని చూడాలి, అది ముఖ్యం. తర్వాత డబ్బు, మిగతా విషయాలన్నీ కూడా. అయితే మళ్ళా మనందరం కూడా గతం కూడా చెప్పాం, ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. ఎంతమంది చెప్పినా మీకు పైన చెప్తున్నాం. అందరి మనోభావం, అందరి ఉద్దేశాలు కూడా ఈ ఒక్క మాట, జనాకర్షణ, కార్యకర్తల తాలూకు మనోభావాలు దెబ్బతినకుండా ఆనందంగా మళ్ళీ ఎలక్షన్ చేయడానికి జవసత్వాలు నింపడాలంటే రామానాయుడు టికెట్ మళ్ళీ ఇవ్వాలి, పార్టీ ప్రవర్తన చేయాలని మరొక్కసారి ఎంతో పలుకుతూ నాకు ఇచ్చే అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నాకంటే ముందు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా బాగా చెప్పారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, అసలు మాడుగులు టీడీపీ టికెట్ ప్రకటించారా లేదా, ప్రకటిస్తే అది టీడీపీ అభ్యర్థికే వచ్చిందా అనేది ఇప్పుడు డౌట్. టీడీపీ అభ్యర్థికే వస్తే ఆ అభ్యర్థి ఎవరు? అసలు రామానాయుడు. మరి ఆయనకి టికెట్ రాలేనప్పుడు ఆ టికెట్ ఎవరికి ప్రకటించినట్టు? ఆ టికెట్ ఎవరికి ప్రకటించినట్టు? రామానాయుడు ప్రకటిస్తే టీడీపీ టికెట్ వచ్చినట్టు. మరి టికెట్ రామానాయుడు గారికి అనౌన్స్ చేయలేనప్పుడు టీడీపీ టికెట్ ఎక్కడ అనౌన్స్ చేశారు? అది వైసీపీకి అనౌన్స్ చేసినట్టుంది తప్ప టీడీపీ అభ్యర్థికి అయితే టికెట్ అనౌన్స్ చేసినట్టు కూడా ఎక్కడా కూడా ఏ కార్యకర్త కూడా నమ్మలేదు. ఏమంటే మీరు ఎవరైనా అనుకుంటున్నారా టీడీపీకే టికెట్ ఇచ్చారు అని? లేదు. ఈ టికెట్ ఎవరో వైసీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మన టికెట్ వచ్చే సమయం ఉంది, వస్తుంది అనే నమ్మకంతో ఈరోజు టీడీపీ ప్రతి కార్యకర్త కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్, మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకుంటాను. నెక్స్ట్ రామానాయుడు గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆయనకి ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఇటు మాడుగుల నుంచి ఇటు లంకవానిపాలెం వరకు మన నియోజకవర్గం టాప్ అండ్ బాటం. సో ఈ నియోజకవర్గం మొత్తం మీద పసి కుర్రాడినైనా పండు ముసలాడినైనా చెప్పే పేరు ఒకే ఒకటి, రామానాయుడికే టికెట్ రావాలి, రామానాయుడికే ఇస్తారు, రామానాయుడికే మేము ఓటేస్తాం. కాకపోతే మేము ఓట్లే వేయడం మానేస్తామని చెప్పి ఈరోజు చాలా మంది నిర్ణయం తీసుకొని కూడా ఉన్నారు. నిన్న ఈరోజు ఈ ర్యాలీలో వస్తుండగా పక్కన ఒక ఆవిడ ప్లకార్డు చూసి పట్టుకొని, బాబు ఈ టికెట్ రామానాయుడికే రావాలి, రామానాయుడికి వచ్చినా మేము ఓట్లు వేస్తాం, లేకపోతే మేము ఓట్లు వేయడానికే వెళ్ళాం అని చెప్పి ఆవిడ చెప్తుంది. అంటే జనాల్లో ఆయన ఎంత నాటుకుపోయారు అనే దాన్ని మనం చెప్పడం కాదు, పండు ముసలోళ్ళు పసిపిల్లలు చెప్తున్నారు. ఈయన ఫోటో చూపించి ఏ కుర్రాడు నేను అడిగితే రామానాయుడు గారు కదండి ఈయన. ఓ ముసలావిడ ఎలా కొడుకుని తుడుకొని, ఆ బాబు రామానాయుడు గారిది ఈ ఫోటో అంటే ఇంత గుర్తింపు ఉన్న వ్యక్తి నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారా? టికెట్ ఎవరికి ఇవ్వాలి? మరి ఇచ్చిన టికెట్ ఎవరికో మనకు తెలుసా? మరి అలాంటప్పుడు మనం టీడీపీ అభ్యర్థిని ఎలా సపోర్ట్ చేయాలి? అంతే కదా. అందువల్ల నేను ఇంకా ఎక్కువగా మాట్లాడితే అగ్రెసివ్గా ఉంటుంది. టాప్ టు బాటం నా మనోభావం అయితే ఖచ్చితంగా ఈ టికెట్ రామానాయుడు గారికి ప్రకటించినప్పుడే అది టీడీపీ టికెట్. దానిప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది మనం నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. అభ్యర్థిని ప్రకటించిన 15 రోజుల తర్వాత కూడా ఒక చిన్న పిలుపు ఇవ్వగానే ఈ బైక్ ర్యాలీకి వచ్చేసిన
అశేష జనావాహినికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్తూ వస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఈ 10 సంవత్సరాల నుండి కూడా రామానాయుడు అనే వ్యక్తిని అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వచ్చాను. ఎందుకంటే పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, కొన్ని విధానాలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజల మనసులో దోచుకుంటారో వాళ్ళకే టికెట్ ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అనేక సార్లు చెప్పడం విన్నాం. కానీ ఈరోజు మోసం జరిగింది. ఈరోజు సాటి వ్యక్తి ఎవరైనా పెద్ద స్థాయికి వెళ్దాం అనుకున్నప్పుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళాలనుకునేటప్పుడు విజయవాడ పోయి రాజకీయాలు చేసుకుంటే మరి తప్ప జనాల్లో ఉన్న ఏమీ అవకాశం లేదు అని ఈరోజు తెలిసిపోతా ఉంది. మరి అలా అయితే డబ్బులు తెలుగుదేశం పార్టీ పట్టిన కర్మ. మరి ఇదే ఇక్కడ సిద్ధాంతాలు. రామానాయుడు గారు అనేక యాత్రలు చేశారు. పాదయాత్ర, సైకిల్ యాత్ర, బైక్ ర్యాలీలు, జనాల్లో ఉంటూ అనేక మీటింగ్లు, మండల స్థాయి మీటింగ్లు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు. ఎన్ని అభ్యర్థనలు మనం చేసినా ఈరోజు మనకి ఖాళీ చెప్పే మిగిలింది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మోసం. అధిష్టానం ఎక్కడుంది? మనకైతే అధిష్టానం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇన్ఛార్జి పోయిన తర్వాత సుమారుగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ఛార్జి పోయి 5 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనకాల క్యాడర్ ఉంటుంది. మీరందరూ నమ్మి ఉన్నారు. ఇదే విధంగా 3 రోజుల తర్వాత మన కార్యాచరణ ప్రకటించిన తర్వాత కూడా మీరందరూ ఉండాలని, ఉంటారని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జగన్ మాట్లాడుకోవచ్చు. ఎవరండి పైలా ప్రసాద్? నియోజకవర్గమా? ఇదే రామాయణం మీద 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఓడిపోయినట్టు నేను కూడా లోన్లోకి రానాడే మన వాడు నియోజకవర్గం అందరూ గుర్తించాడు, ఓడించారు. మన రామాయణం మీద ఆయన ఓడిపోయాడు. వీళ్ళు కొత్తగా మళ్ళీ రావడానికి ఆయన ఎవడండి? అది ఎక్కడ? ఇప్పుడు మనం కాదు, మన కార్యకర్తలు కాదు, మొత్తం నియోజకవర్గం మొత్తం వైసీపీలు ఆ నాన్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పి క్లియర్ కట్ గా ఉచ్చాలని టికెట్ రాపోయిన సండ్రోజు కూడా దిక్కు నెగేసి చెప్తుంది ఆ నాన్ లోకల్ క్యాండిడేట్ అని. వెలగిచ్చారండి. ఎక్కడికి పోయండి సర్వేలు? ఎక్కడ పోయి సర్వేలు? సంక్రాంతి జరిగే సర్వేలు ఏడు చేస్తారండి జిల్లా అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు, ఎవరైనా సరే అన్ని సర్వేలు తొక్కేసి డబ్బులు కమ్ముడిపోయి రామానాయుడు గారికి టికెట్ రాకుండా చేశారు. ఏమండి, రామానాయుడు గారి లాగా కష్టపడే మనిషి ఈ 7 నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నాడు నాకు తెలిసి. మనం అందరు చాలా మంది రాజకీయాలు చూస్తారు. 4 గంటలు వేసిపోయి తెల్లవారు 4 గంటలు వేసి కాలకృత్యాలు చేసుకున్న 6 గంట కాలం మన నియోజకవర్గంలో ఉంటాడండి. అటువంటి కష్టజీవిని, ప్రజలతో మమేకమైన నాయకుడిని ఎవరైనా చూసామండి? ఎందుకండి ఇది? ఎక్కడ పోయండి సర్వేలు? సర్వేలు సంకనాకయ్యా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు టీడీపీ పాలిట్ బ్యూరో ఏం చేస్తాను? పాలిట్ బ్యూరో సభ్యులందరూ అమ్ముకు దిగారా? ఒక్క సర్వే అయినా సరే ఆడెవడో తెలుసు అసలు? నిలబడగలడా? ఎవడో డబ్బులు ఇచ్చేస్తాడు, టికెట్ ఇచ్చేస్తారా? ఇది వాస్తవం. ఖచ్చితంగా వ్యవస్థలే, నాయకుల్ని, అధ్యక్షుల్ని మేనేజ్ చేసుకుంటే ఎక్కడ తెచ్చుకున్నాడు. ప్రజారాజ్యం టైంలో కూడా మనందరినీ మోసం చేసి ఎక్కడ తెచ్చుకున్నాడు. ఆ వేళ అలా సంక్రాంతిపోయాడు. ఆ రోజు పోయిన మనిషి మళ్ళీ కనిపించాడండి? కనిపించలేదు, పోయాడు. మళ్ళీ తెలుగుదేశంలో దూరాడు. 2014 నుంచి కూడా 2014లో ఓడించాలని రామానాయుడు చూశాడు. ఇదే ముచ్చాలాడితో కోవట్టాయి. 2019లో కోవట్టాయి. మళ్ళీ అన్నీ మళ్ళీ క్యాండిడేట్ అండి ఈ పార్టీ టికెట్ ఇస్తుంది. ఎవరు చేస్తాడండి? ఆడు ఎవడండి అసలు? ఎలక్షన్ వరకు 6 నెలల ముందు వచ్చి నేను నాయకుడిని, గుడికి బడికి 5 రూపాయలు 10 రూపాయలు ఉమ్ముతడి వ్యవహారాలు చేసి మీదను మ్యాల్ప్లేస్ చేసి టికెట్ తెచ్చుకునే వ్యక్తికి ఈవేళ ఎవడండి? ఎంత అన్యాయం! రాష్ట్రం చెప్పుకుంటాం. అటు ఒక్కడ తిరిగేస్తాను, తిరుగులు వచ్చాడు మనం. అంతే నవ్వు వచ్చింది నాకు. ఆయన మా రెడిసే నేను ఇద్దరు ఊరని తిరిగేస్తాను. తురువులో 70-80%. మొన్న ఎంపీటీ జడ్పీసీ కూడా మా ఊరి నుంచి పోటీ ఇద్దరిని ఓడించాను ఘనత. ఆడు ఒక్కడనో రెడిసే నేను ఇద్దరు తిరుగుతాను, ఎవరు లేడు అనకార. నాకు నవ్వు వచ్చింది. అవి పెట్టేశారు. ఊరు వాళ్ళు మొత్తం అంత కాంబినేషన్ చేసిన ఏంటది? అలా ఏ ఊరిలో ఎవరికి ఎరగెత్త లేడు.
అధిష్టానానికి ఆల్రెడీ తెలిసింది, నేను ఎన్టీవీలో వచ్చింది. ఇటువంటి మీటింగ్లు అది చూస్తారో చూడ తెలీదు. ఎక్కడ పునరాలోచన చేసి మళ్ళీ రామానాయుడు ఎక్కడ ఒప్పితే మనందరూ నిలబెట్టి రామానాయుడు గెలిపించాలి. ఎవరు కావాలండి ఆయన ఎమ్మెల్యే? ఎవరు కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యే? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేడు. 2014 ఆయన ఓడించారు. మనకు 2014-19 వరకు ఇప్పుడు ముచ్చాలు లేని కూడా పక్కనట్టి ఎంత సర్వీస్ చేశాడు ఆయన తల్లిదండ్రులకి. ఎవరైనా చేశాడా? ఇప్పుడు చేస్తాడు. ఓన్లో గెలిచిన ఆయనే వస్తాడు. ఆయన వెనక మనం ఉంటాం. పార్టీ ఉంటే రాకపోతే ఏంటి? ఒప్పొచ్చేటి ఎప్పుడు ఆడనే సంక్రాంతి ఆడికేమనండి. గెలవనాడు చూద్దాం, గెలవనాడు చూద్దాం. రామానాయుడు తప్పితే ఎక్కడ ఎవడికి వెళ్ళాడండి. ఇప్పుడు ఎవరెవరిలో ఆలోచించవచ్చు. ఇంకో వాడిని 3వ వాడి క్యాండిడేట్ని తీసుకురావచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ రామానాయుడుతో మమోకం అయిపోయినారు జనాలు. రామానాయుడే కావాలా? రామాయణం లేకపోతే వద్దు. అసలు మనం లోకల్ అసలే వద్దు. మనం రామానాయుడు వరకు కావాలి. సీటు పడి సరే అని గెలిపిద్దాం. అని అందరూ కొనుందాం. ఏమైపోదు. ఏ ఊడిలో పడిన ఓడిపోదు. ఈయన కాకుండా ఎవరికి ఇచ్చిన పోతాం సీటు. ఈయన ఉంటాడు. మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మన పార్టీ వస్తాడు. పార్టీ రాకపోయినా సరే 2014-19 ఎలా చేశాడు అలా చేస్తాడు. ఆయన వెనకాల మనం ఉందో తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారా? ఈ పనుల ఎండల్లో సైకిల్ చేయడం ఒకటే చెప్తాను. ఈరోజు మనందరం కూడా టికెట్ ఇచ్చినందుకు కూడా రామానాయుడికి తగ్గినంత జనం కూడా తినగలన్నారంటే రామానాయుడు ఏ రోజు ఎందుకంటే ఈరోజు ఎంత వెయిట్ చేసాం. గురువు గారు అన్నట్టు ఇంకా 2-3 రోజుల్లో పెద్దలందరూ కూడా కూర్చొని మనం ఏదో మంచి మూతలు పెట్టుకొని డిక్లేర్ చేసి నామినేషన్ చేయించి ఏర్పాటు కూడా మనం చేద్దాం. కూడా రాజకీయంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి మాడుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, లోకేష్ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా మా అయ్యన్న పదవి గారి ఆశీస్సులతోటి మరి కొత్తగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఇరు నాయకులు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రస్తుతానికి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా సీఎం రమేష్ గారు కావచ్చు, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రామ నాయకులు, ఈ 111 పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, మండల పార్టీ సెక్రటరీలు, ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాన్ని నడిపించినటువంటి ఎవరైతే నాయక గణం ఉందో వారి అభిప్రాయాల్ని అనేక సందర్భాల్లో మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇదేదో నా గొప్ప కాదు. రామానాయుడు నేనేదో గొప్పవాడిని నేను చెప్పట్లేదు. రామానాయుడు పనిచేశాడు. చంద్రబాబు నాయుడు ఒకే ఒక మాట అన్నారు, నా చుట్టూ తిరిగితే టికెట్ రాదు, జనం చుట్టూ ప్రజల చుట్టూ తిరిగితే ప్రజల అభిమానాలు మీరు చూరగొంటే పొందగలిగితే మీకు టికెట్ అదే వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈనాడు కాదు, నేను 2007లో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే ఆయన తాలూకు ఆశీస్సులు తీసుకొని జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామానాయుడు అనే వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి మన్నలు పొందగలిగాను చంద్రబాబు నాయుడు తాలూకు ఇచ్చినటువంటి సూచన బట్టి. ఇప్పటికీ కూడా 2 పర్యాలు ఓడిపోయాను. అయితే ఈరోజు ప్రజల్లో వారు
నా దగ్గర రాకపోతే నేను నాయకుల దగ్గరికి వెళ్ళలేను, గ్రామ నాయకుల దగ్గరికి. ఇన్ఛార్జిగా తీసేసినా లేదు, ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యావత్తు వర్గం అంతా కూడా 111 పంచాయతీల నుంచి కూడా రామానాయుడు అయితే బాగుంటుంది, రామానాయుడు అయితే గెలిపిస్తారనేది ఏదైతే ఒక మాట దొర్లుతుందో అది అధిష్టానం గుర్తించి మాకు ఈరోజు టికెట్ ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అయితే మా భయం అంతా ఒకటే, తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని ఈ మాడుగుల నియోజకవర్గంలో ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎంతో అభిమానం చూపిస్తున్నారు. అయితే ఆ అభిమానాలు అనేక సందర్భాల్లో మండల పార్టీ మీటింగ్లు పెట్టుకొని వారు ప్రమాణాలు చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొచ్చారు. అధిష్టానానికి చెప్పడం జరిగింది, టికెట్ ఇవ్వకముందు టికెట్ ఇవ్వాలని. అదేవిధంగా వేరే వ్యక్తికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు భయం పుట్టింది, అమ్మో ఎక్కడ మేము ఓడిపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు భయం పుట్టి వాళ్ళు స్వతహాగానే 4 మండలాల్లో కూడా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, లోకలు ముద్దు నాన్ లోకలు వద్దు అని చెప్పి ఈరోజు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ గమనించమని వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకత్వం మా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు గతంలో నష్టపోయి ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా ఆ రోజు నేను ఓడిపోయినా వాళ్ళకి పార్టీ అండగా ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగింది. ఈ తప్ప తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయాల్ని నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు లోకేష్ బాబు కానీ, జనసేన తాలూకా నాయకత్వంతో కూడా వారు కూడా వారి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. నేనేదో పదవి కోసం ఆశించిన వాడిని కాదు, పదవి వస్తే నాకు నేనేదో అందరి వ్యక్తిని కాదు, నాకు పదవి ఉంటే ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి నాయకత్వానికి న్యాయం చేయడం కోసమే ఈరోజు ప్రజలందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అదేవిధంగా యువత ఉన్నారో వారు తెలుగుదేశం పార్టీకి రామానాయుడు టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారు, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇతర పార్టీల వాళ్ళు కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా రామానాయుడు అయితే మేము ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరి ఒక సంకేతాలు పంపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మా సంప్రదాయం అయితే ఏదో మాకు టికెట్ రాలేదని మాకేదో జెండాలు కాల్చేయడం, పార్టీ నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఏనాడు కూడా మా యొక్క ఇంటా వంట లేదు. సామరస్యంగా మా తాలూకు నిరసనలు ఏవైతే ఈరోజు చూపిస్తున్నారో గ్రామాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నాయకులందరూ కూడా 6 నిరసనలు మీరు గమనించమని చెప్పి మీ మీడియా ద్వారా మా నాయకత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే 17 సంవత్సరాల పాటు మాడుగుల నియోజకవర్గంలో 2007 నుంచి నేను ఎమ్మెల్యే కానప్పుడు కానించి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని కండువా కప్పుకున్నానో, జెండా నా యొక్క భుజాలపై వేసుకున్నానో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా నేను తోడున్నానని వారందరూ కూడా అభిప్రాయం చెప్పి ఆ అభిప్రాయాలే ఈరోజు మా రామానాయుడికి మేమందరూ కూడా మద్దతుగా ఉన్నాం. రామానాయుడు అయితేనే మాకు ఈ యొక్క నియోజకవర్గంలో మాకు కానీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని చెప్పి వారి అభిప్రాయాలు చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా చేస్తాను. అందువల్ల నిన్న మొన్న మా టీవీలో చూసాం, ఏదో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్పులు చేస్తే చాలా మంచిది. నేను ఈరోజు నియోజకవర్గంలో ఏదైతే 2019 ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో రామానాయుడు నియోజకవర్గాన్ని వదిలేశాడు, పట్టించుకోలేదు అని చెప్పి కొన్ని దుష్టశక్తులు పార్టీ ఆఫీసులో నా గురించి
తప్పుగా చెప్పడం జరిగింది. అయితే పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నా దగ్గర అన్నీ ఉన్నాయి. పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎవరైతే ఈ యొక్క టికెట్ కోసం ఆశించినటువంటి అప్పుడు టికెట్ కోసం ఆశించిన వాళ్ళు నా యొక్క ఏదైతే ఇన్ఛార్జ్ పదవిని తొలగించడం కోసం కుట్రలు కుతంత్రాలు పన్ని చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ బాబు నన్ను చెడ్డ చేసి లేనిపోని చెప్పి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని చెప్పి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రామానాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జిగా తొలగిద్దాం అనుకున్నప్పుడు రాష్ట్ర పార్టీకి నియోజకవర్గంలో 111 పంచాయతీల నుంచి ఎవరైతే ఆ రోజు సర్పంచ్లు ఉన్నారో, ఎంపీడీసీలు ఉన్నారో, ఎవరైతే క్యాడర్ ఏదైతే ఉందో, మండపాటి కమిటీ ఏదైతే ఉందో 4 మండలాల నుంచి కూడా వెళ్ళి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు గారికి చాలా చక్కగా రామానాయుడిని ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాకు దూరం చేయొద్దు, రామానాయుడు అయితేనే మాకు సమర్థవంతమైన నాయకత్వాన్ని మాకు ఇవ్వగలుగుతాడు, మేము కూడా ఆయనకి మేమందరూ అన్ని రకాలుగా కూడా మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడని చెప్పి అధిష్టానానికి ఏదైతే అచ్చెన్నాయుడు గారికి చెప్పినప్పటికీ కూడా మరి నా బాధ అంతా ఒకటే, నియోజకవర్గంలో నాయకత్వం అంతా కూడా ముక్త కంఠంతో 100% నాయకత్వం అంతా కూడా మాకు రామాయణం ఉండాలని చెప్పి అభిప్రాయాలు చెప్తే మరి వారి అభిప్రాయాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు నన్ను ఇన్ఛార్జిగా చేయించడం అనేది ఎంతవరకు సంబంధించుకొని అడుగుతా ఉన్నాను. నేను అవమానపడలేదు, బాధపడలేదు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో నన్ను ఇన్ఛార్జిగా తీసేసినప్పటికీ కూడా వెనక ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకత్వం నడిపిస్తున్నటువంటి గ్రామ నాయకత్వం ఎవరైతే ఉన్నారో, అయ్యా మేమంటే మేము నడుస్తాం, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది బాదుడు కావచ్చు, లేదు ఇదేం కర్మ కావచ్చు, ఏవైతే బాబు సూటి భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, చంద్రబాబు పుట్టినరోజు కావచ్చు, లేదు ఏవైనా ఉద్యమాలు కావచ్చు, ఏ కార్యక్రమాన్ని సరే మేము బ్రహ్మాండంగా నిర్వహించి ఈ మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుందంటే, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే మాట వచ్చిందంటే అది మా శ్రమ ఉంది, మా యొక్క కార్యకర్తలకు అండ ఉంది, దానితోనే మేము చేశాం. కాబట్టి ఈ మాడుగుల నియోజకవర్గం ఈరోజు ముత్యాలనే వ్యక్తి, బూడి ముత్యాలనే వ్యక్తి ఈరోజు నాకు టికెట్ వస్తే, రామాయణ టికెట్ ఇస్తే మాకు కొద్ది ఇబ్బంది, వైసీపీకి ఇబ్బంది అనేటువంటి పరిస్థితులు కూడా చెప్పడం కూడా జరిగింది అక్కడక్కడ అని చెప్పి మీడియా ముందే కాకుండా అనేక మంది వారి కార్యకర్తల ముందే కాకుండా రామానాయుడిని చూసి ఈరోజు బూడి ముచ్చాలేడు, ఈరోజు అయ్యో నేను ఓడిపోతానేమో అని భయం పుట్టిన పరిస్థితులు కూడా ఆ రోజు ఉన్నాయి. ఎప్పుడైతే రామానాయుడికి ఇక్కడ నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదో అదును చూసి ఆ యొక్క కూతురికి టికెట్ ఇప్పించుకున్నాడు. దయచేసి ఒకటి గమనించమంటా ఉన్నాను, తెలుగుదేశం అధిష్టానానికి, నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి, ఈరోజు సీఎం రమేష్ గారు ఏదైతే ఈ యొక్క పార్లమెంటుకి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చారో వారికి కూడా నేను నా యొక్క విన్నపాన్ని వినిపించుకుంటా ఉన్నాను. ఈ మాడుగుల నియోజకవర్గాన్ని కాపాడండి. ఈ మాడుగుల నియోజక కార్యకర్తల మనోభావాల్ని అర్థం చేసుకొని మీరు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో 111 పంచాయతీలు ఇచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఎవరైతే కూర్చోబెట్టండి, వారి అభిప్రాయాలు తీసుకోండి. వారి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో రామానాయుడు అయితే రామానాయుడికి ఇవ్వండి, లేదు వేరే వ్యక్తికి ఎవరికైనా పేరు చెప్తే వారికే ఇచ్చేసి మీరు ఈ యొక్క నియోజకవర్గం కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఇంకో విషయం కూడా, ఈరోజు ఎన్టీవీలోని ఒక న్యూస్ వచ్చింది, రామానాయుడు గారికి టచ్లోకి వైసీపీ వాళ్ళు వెళ్ళారు. అంటే ఈరోజు వాళ్ళు నా బలం ఎంతో ఏటో చూశారు, రామానాయుడు ఎత్తే గది బాగుంటుందేమో అని చెప్పి అది కూడా గమనించాను. అయితే నేను వాళ్ళ టచ్లోకి వచ్చారో నాకేం తెలియదు, కానీ నేను మాత్రం ఎవరి టచ్లోకి వెళ్ళాను, ఎవరి టచ్ ముట్టుకోను కూడా. అందువల్ల దయచేసి నాకు ఉన్నంత వరకు నా కుటుంబం కూడా కొంతవరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంది. నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, నా తమ్ముడు కానీ, మా అన్నయ్య కానీ, మా అక్క కానీ గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు. మొన్ననే మా అన్నయ్య జనసేన పార్టీ అభ్యర్థిగా నా మీదే మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేశారు. వాళ్ళిరువురు కూడా ఈరోజు మా రామానాయుడిని, మా తమ్ముడిని ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు మాడుగుల నియోజకవర్గంలో. మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంత అభిమానాలు చూపిస్తున్నారు. ప్రజలు ఈరోజు
రామానాయుడితో బాగున్నారనే మాట ఏదైతుందో వారు కూడా ఏకీభవించి రామానాయుడిని ఎమ్మెల్యే చేసుకుందాం అని వారు కూడా కలిసి వచ్చారు. మా అక్క కానీ మా అన్నయ్య కానీ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇవ్వడం కోసం వారు ముందుకొచ్చారు. అందువల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో రామానాయుడు ఏ పరిస్థితుల్లో కూడా గెలిచి తీరుతాడనేది ఈరోజు ఉన్నటువంటి మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నాకు ధన్యవాదాలు. రామానాయుడికి టికెట్ ఇవ్వాలని, రామానాయుడికి టికెట్ ఇస్తేనే మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు ధర్నాలు చేస్తారు. ధర్నాలు ఏం చేస్తారు? ర్యాలీలే, శాంతియుతంగా ర్యాలీలు చేస్తా ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏవైతే ఇప్పుడు ఈరోజు మేము చూస్తాను, 2-3 రోజులు ఇప్పుడే చెప్పారు. మరి నాయకులందరూ కూడా మా అభిప్రాయాల్ని అధిష్టానం తీసుకోకపోతే మళ్ళీ మా అభిప్రాయాల్ని అందరూ కూర్చొని ఒక అభిప్రాయానికి వస్తాం. వారి అభిప్రాయం నా అభిప్రాయం. నాయకుల తాలూకా ఎవరైతే ఉన్నారో ఈరోజు నా వెన్నంటుండి మీరే ఉండాలి, మీరైతే గెలుస్తారనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని నేను ఏ పరిస్థితిలో కూడా శిరసా వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.